ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు ఏకమైపోయారా? ఆ ఏకమవటానికి కారణం ఆ వెనకాల ఉన్న ఇద్దరున. ఆ ఇద్దరు పరస్పర విరుద్ధమైన పార్టీలకి అధ్యక్షులు. ఒక ఆయన ఒక పార్టీకి జాతీయ అధ్యక్షులు, ఈయనైతే ప్రాంతీయ పార్టీని వైఎస్ఆర్సీపీ. సో ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు. ఆయన ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ ఏకం కావడానికి వాళ్ళిద్దరూ ఎలా కారణం? ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సమాజంలో తీవ్రంగా చర్చ నడుస్తుంది ఈ అంశం మీద. వంగవీటి రాధా గారికి మహానాడులో అవమానం జరిగిందా? అది కూడా ఆయన్ని చూసి మహానాడు స్టేజ్ మీద నుంచి ఆయన చూసి కూడా ఆయన్ని వేదిక మీదకి పిలవలేదు, స్టేజ్ మీదకి పిలవలేదా? అలిగి వెళ్ళిపోయారా వంగవీటి రాధా గారు? ఇదొక ప్రశ్న. ముద్రగడ పద్మనాభం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ అయిపోయి తన పేరును కూడా పద్మనాభరెడ్డి అని మార్చుకున్న తర్వాత కూడా ఆయనకి ఈయనకి మధ్య గ్యాప్ ఏమన్నా వైడెన్ అయిందా? గ్యాప్ వచ్చిందా? వచ్చిన గ్యాప్ వైడెన్ అయిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పట్టించుకోవట్లేదా? ఇవాళ వీళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ముద్రగడ గారు, వంగవీటి రాధా గారు కలిసి పనిచేస్తే బాగుంటుందని ఒక ఐక్యవేదిక, కాపు సమాజానికి చెందిన ఒక ఐక్యవేదిక కొంత ప్రయత్నం చేసింది. ఆ ఎఫర్ట్స్ తాలూకు రిజల్ట్స్ కొంత పాజిటివ్గా కనబడేసరికి ఆ ఐక్యవేదిక ఫీలర్స్ బయటికి పంపించింది, మీడియాకి షేర్ చేస్తుంది. ఏంటంటే వీళ్ళిద్దరూ ఐక్యమైతే కాపు సమాజంలో ఒక ప్యారలల్ ఫోర్స్ తయారవుతుంది. ఒక గైడింగ్ ఫోర్స్గా ముద్రగడ పద్మనాభం గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్గా వంగవీటి రాధా గారు, ఆ రెండు ఎనర్జీలు కనిస్తే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. కాపు సమాజానికి అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, రిజర్వేషన్లు కావచ్చు, కాపు సంక్షేమానికి సంబంధించి నిధులు వెచ్చించే కార్యక్రమాలు కావచ్చు, ఎమోషన్స్ కాదు, కంప్లీట్గా కార్యాచరణ ఈసారి ఆ ఐక్యవేదిక భావిస్తున్నది. సరే, మనం చూసాం ప్రభుత్వం ఒక జీవో తయారు చేసి తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు 7th మెట్రోపాలిటన్ సెషన్స్ రైల్వే కోర్టు ఆర్పిఎఫ్ కింద ఉంటుంది. వాళ్ళు ఆ కేసుని ఎక్విట్ చేసిన తర్వాత దాన్ని అపీల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ణయం చేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఒక డైరెక్షన్ ఇవ్వటం, అది ఒక జీవో రూపంలో రావటం. మరి అది ఎందుకు ఉద్దేశించింది? ప్రభుత్వానికి ఏదో ఒక మోటివ్ ఉండి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో పద్మనాభం గారు కొంత యాక్టివ్ అయ్యారు. వాస్తవంగా ఏంటంటే ఆయన అస్త్ర సన్యాసం చేశారు. ఆయనకు పూర్వం ఇంకా మరి చేగొండ హరిరామజోగి గారు ఇద్దరు అస్త్ర సన్యాసం చేశారు. ఇద్దరు భీష్మాచార్యులు లాంటి వాళ్ళే, కాపు సమాజంలో అభివృద్ధి కోసం పాటుపడిన వాళ్ళే. ఇద్దరు కూడా ఏంటంటే వాళ్ళు చాలా పదవులు లో ఉన్నప్పటికీ, నిర్వహించినప్పటికీ ఎలాంటి భేషజం లేకుండా కాపులే కాకుండా కాపేతరులు ఎవరు వచ్చినా సరే సాయంగా నిలబడిన వ్యక్తులే. సరే, పొలిటికల్ కంపల్షన్స్ ఒక్కోసారి ఏం చేస్తాయంటే ఒక్కొక్కరిని ఒక్కో పార్టీ వైపు నడిపిస్తాయి. ఆయన కాపులకు అన్యాయం జరిగిందని ఉద్యమం చేశారు ఆ రోజు. అది వైలెంట్గా మారిందనే నెపం మీద ఆ రోజు ఆయన మీద జరిగిన దాష్టికం మామూలు కాదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఇంటికి వెళ్ళి ఇంట్లో మహిళల్ని కించపరిచే విధంగా అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల తీరు మనకు తెలుసు. ఇవాళ ఆ కేసుని రీఓపెన్ చేసి తెరగ తొడటానికి ప్రభుత్వం ఎందుకు ముందుకొచ్చింది? కనెక్టింగ్ ద డాట్స్. ఎక్కడి నుంచి మొదలెట్టాలి? జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతూ 83లో తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు కమ్యూనిస్టులకు కూడా 1-2 సీట్లు ఇచ్చి వాళ్ళని తమతో కలుపుకొని వాళ్ళకి అసలు ఇంకా భవిష్యత్తులో వాళ్ళ రంగు రుచి వాసన కోల్పోయేలాగా తెలుగుదేశం కమ్యూనిస్టుని ఎలా తొక్కేసి మింగేసిందో అలాగే జనసేన ఈరోజు మనల్ని తొక్కేసి మింగేస్తుందని ఆయన వాపోయారు. సరే, ఆయన బాధ ఏంటో ఆయనది. కృష్ణశాస్త్రి బాధ అలాంటిది. ప్రపంచం బాధ ఏమో శ్రీశ్రీ బాధగా చెప్పుకుంటారు, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధగా చెప్పుకుంటారు. అదొక సామెత. అలాగా జ్యోతుల్ నెహ్రూ గారి బాధ అది. సో అక్కడ ఒక డాట్ వదిలేస్తే వంగవీటి రాధా గారి తర్వాత మహానాడులో ఆయన స్టేజ్ మీదకి ఆయన ఆహ్వానించలా. ఆయన రాలేదనుకున్నారు చాలామంది, రాలేదని వార్తలు కూడా వచ్చాయి. వేరేజ్ ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్పారు ఆయన వచ్చారు. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు ఎప్పుడు కూడా. వంగవీటి రాధా గారు దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే సైలెంట్ అబ్జర్వర్. ఆయన సైలెంట్గా ఆయన గమనించారు, ఎందుకు దాన్ని స్టేజ్ మీదకి పిలవలేదు అని అనుకున్నారు. వెళ్ళిపోయారు ఆయన. కనీసం వెళ్ళిపోతున్న ఆయన ఆపి పలకరించి, అయ్యా అలా కాదు, మరుసటి రోజు మర్నాడు పిలుస్తామని చెప్పడమో లేకపోతే సాయంత్రం ఏమీ లేదు. ఆయన వచ్చేశారు. ఆయనకు అసంతృప్తి ఉందని కాదు కానీ గుర్తింపు ఇవ్వకపోవటం ఆయన మనసును కలిచివేసింది. వంగవీటి రంగ వారసుడిగా ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది.
అండ్ కొన్ని విలువలకి కట్టుబడి ఉన్న వ్యక్తి. ముద్రగడ పద్మనాభం గారు కూడా అంతే. మరి ఈయనేమో తన అవసరానికి మాత్రమే వాడుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని? ఆయన మరీ ఎమోషనల్ అయిపోయి పద్మనాభరెడ్డిగా మారిపోయాడా? సో వీళ్ళిద్దరూ ఒక కలిస్తే బాగుంటుందని భావించిన ఒక ఐక్యవేదిక వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. సో భావాలు ఎక్స్చేంజ్ అయినాయి. ఎస్ కాపు సమాజాన్ని అడ్రస్ చేయాల్సిన అంశాల మీద వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అని సమాచారం. ఎట్ టు బి కన్ఫర్మ్డ్, ఎందుకంటే ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా. సో వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది? కలిసి పనిచేస్తే ఆయన ఇటు వస్తాడా? అంటే రాధా గారు వైసీపీలోకి వస్తారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం వైపు వెళ్తారా? ససేమేరా ముద్రగడ పద్మనాభం గారు అయితే తెలుగుదేశం వైపు వెళ్ళరు. ఆయన వస్తారా? చెప్పలేము. ఎందుకంటే ఆయనకి ఇచ్చే హామీలు ఏంటి? ఆయనకి ఇదివరకు ఇచ్చిన హామీలను వైసీపీ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోయింది? లాట్ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. సో వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్తారు. అది ఇక్కడ ఓన్లీ వన్ వే కమ్యూనికేషనే కదా వైసీపీలో. ఆయన చెప్పిందంటే కానీ ఆయనకి ఎవరైనా చెప్పేది ఎన్రో అనే ఒక ఇంప్రెషన్ ఉంది కదా బయట. మనకు నిజమేంటో మరి వైసీపీ అగ్రశ్రేణి నాయకత్వం చెప్పాలి. బట్ ఒక ఎమర్జింగ్ ఫోర్స్గా ఇద్దరు లీడర్స్ కలిస్తే వచ్చే గుణాత్మక మార్పు ఏంటనే దాని మీద కాపు సమాజమే కాదు, కాపేతర సామాజిక వర్గాలు కూడా ఆలోచన చేస్తున్నాయి. ఒకసారిగా ఉలిక్కిపడ్డాయి మిగిలిన సామాజిక వర్గాలు. అండ్ రాజ్యాధికారం అనుభవించిన సామాజిక వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఇది ఒక డిఫరెంట్ ఈక్వేషన్, ఒక విభిన్న సమీకరణ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వనిక మీద ఆవిష్కృతం కాబోతోంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇదే నిజమైతే, అందిన స్పెక్యులేషనే, మార్కెట్లో రౌండ్స్ కొడుతున్న స్పెక్యులేషనే నిజమైతే, అండ్ కూటమి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు, కూటమి ప్రభుత్వం. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఒక ప్యారలల్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఈజ్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్, ఒక తృతీయ ప్రత్యామ్నాయం. జనసేనని పూర్తి స్థాయిలో కాపులు తృతీయ ప్రత్యామ్నాయంగా భావించట్లేదనే ఒక భావన అయితే ఉంది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు, వారి అభిమానులు, చిరంజీవి గారు, వారి అభిమానులుకి మాత్రమే పరిమితమైన పార్టీగా కాపు సమాజంలో ఒక సెక్షన్, అందరూ కాకపోవచ్చు కాక ఒక 20 to 30% భావిస్తున్నారని సమాచారం. 70% వారి వెంబడే ఉండొచ్చు కాక, 60 to 70% పవన్ కళ్యాణ్ గారు వెంబడే. సో అప్పుడు ఈ అన్అడ్రస్డ్ సెక్షన్స్ అమాంగ్ కాపు కమ్యూనిటీ, కాపు సమాజంలో, కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఈ సమాజంలో తమను అడ్రస్ చేయలేదు, తమ సంగతి పట్టించుకోలేదని భావిస్తున్న సెక్షన్స్ అన్నీ ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు ర్యాలీ కాబోతున్నాయి. విచ్ ఈజ్ ఎ మేజర్ పొటెన్షియల్ థ్రెట్ టు తెలుగుదేశం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఒక పెద్ద మైనస్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారి వెంబడి ర్యాలీ అయ్యే కాపు సమాజం 60 to 70% ఉన్నప్పటికీ 30% అనేది ఒక మేజర్ లాస్. అది ఏమన్నా ఈయనకు బెనిఫిట్ అవుతుందా అంటే, ఈయన వాళ్ళని దగ్గరికి చేరదీస్తే బెనిఫిట్ అవుతుంది. బట్ ఈయనకి ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదా పక్కన, వినే సమయం ఉండాలి, వినాలన్న ఆలోచన కూడా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. అలాంటప్పుడు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, మన వాళ్ళని చూస్తుంటే, వాళ్ళిద్దరి దాంట్లో చూస్తుంటే వాళ్ళకు ఆలోచన ఉంది. వాటిని మనమే ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంకింగ్ అపాన్ అదర్స్, ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనంగా ఒక సృజనాత్మక శక్తిగా మనం మేనిఫెస్ట్ అవుదాం. అయినప్పుడు గుణాత్మకంగా వచ్చే మార్పులు రాబోయే ఎన్నికల సమయానికి కాపుల్ని రాజ్యాధికారం దిశగా నడిపిస్తాయి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోటింగ్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే ఆలోచనతోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో వ్యాఖ్యానించినట్టుగా కాకుండా, మన కాళ్ళ మీద మనం నిలబడి మనమే రాజ్యాధికారం చేపట్టి, ఆ రాజ్యాధికారంలో మిగిలిన సామాజిక వర్గాల్ని, విసర్జిత సామాజిక వర్గాల్ని భాగస్వాములుగా చేయాలి అనే ఆలోచనతోటి ఐక్య కార్యాచరణ కోసం ఒక యూనిఫైడ్ ప్లాన్ తోటి వీళ్ళిద్దరూ రాబోతున్నారట. సో ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఖచ్చితంగా ఆగస్టు 15 తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైన కార్యాచరణని ఇద్దరూ ఉమ్మడిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వాళ్ళిద్దరికీ సన్నిహితంగా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు చెబుతున్నారు. ఆ రకమైన ప్రచారం మార్కెట్లో జరుగుతుంది. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన విషయమే.